మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ నమస్తే. నవీన్ కుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాడేరు. ఫస్ట్ టైం గారు పాడేరు హెచ్ఎస్ఓ ఫస్ట్ సార్. మీకు ఇందాక చెప్పినట్లుగా మీరు శ్రీకాకుళం కానీ రాజాం కానీ పనిచేస్తున్నప్పుడు కొన్ని కేసుల్లో క్లూస్ ఉండవు. క్లూస్ లేని కేసులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దాని బ్రేక్ త్రూ ఎలా చేయాలి ఒకటి. నెంబర్ 2, కొన్ని క్లూస్ లేని ప్లేసుల్లో కూడా ఒక ఆఫీసర్ ఎక్కువగా రిపీట్గా తిరుగుతుంటే అందులో క్లూస్ ఏ విధంగా వస్తాయి? మీకు జరిగిన 2 కేసుల్లో కూడా మీరు రిపీట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం వల్ల వచ్చాయని విషయం మీ సర్వీస్ చెప్తుంది. దానివల్ల ఎలాంటి మనకు బ్రేక్ త్రూ వస్తుంది? ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్గా చేసి కన్విక్షన్ తీసుకొస్తేనే ఆ ఎస్హెచ్ఓకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలి? అంటే మనం లింక్ని ఎలాగ కలుపుకుంటూ రావాలి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు నవీన్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిసా? చాయిస్. ఎందుకో? ఎందుకంటే మా నాన్నగారు ఎక్స్-సర్వీస్మెన్ సార్. యాక్చువల్గా ఆర్మీకి వెళ్ళిపోదాం అనుకున్నా. సో ఆర్మీకి అంటే చిన్నప్పుడు అక్కడ ఉండటం అది. సో మా నాన్న ఏమన్నా ఫీకప్ ఈజ్ బెస్ట్, నువ్వు ఆర్మీకి వెళ్ళు దేనికి వెళ్ళు, ఫీకప్ బెస్ట్. అదేమైందంటే కొంచెం టర్న్ అయిపోయి డిగ్రీ చదువుతున్నప్పుడు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే బాగుంటుంది అంటే మీ యూనిఫామ్ సర్వీస్ మీద ఎక్కువ. నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ సీతానగరం, విజయనగరం డిస్టిక్. అక్కడ చదువుకున్నప్పుడు నాన్నగారు మిలిటరీలో ఉండేవారు? నాన్నగారు మిలిటరీ ఉండేవాళ్ళు. మేము సెలవులకి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. క్వార్టర్స్కి వెళ్తాం, క్వార్టర్స్ ఉంటాం. అదంతా అంబాలా క్యాంట్, ఇంకా జామ్నగర్, అక్కడ ఉన్న ఆ క్వార్టర్స్లో పెరగటం. అంటే సెలవులకి మా మదర్ టీచర్. సో సెలవులు అయినప్పుడు మా నాన్నగారు వచ్చి మా 2 monthsకి అక్కడ పట్టుకుపోయారు అనమాట. అలా ఎడిక్ట్ అయిపోయి పెట్రాటిజం చిన్నది యాడ్ అయిపోయింది. సో వెళ్ళాలి అని చెప్పేసి అలా చిన్నప్పటి నుంచి అదే లెవెల్లో ఉంటుంది. సాధారణ మీ ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీలోకి ఎక్కువ మంది వెళ్ళడం చూస్తారు, కానీ మీ నాన్నగారు బట్టి అటు వెళ్ళాలని చూసారా? అది పక్కా సార్, డెఫినెట్లీ. అదే నాన్నగారు యూనిఫామ్ కాబట్టి యూనిఫామ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ జామ్నగర్లో అంబాలా ఏం చూసారండి? అంబాలాలో అసలు అంబాలాలో మనకి ఎయిర్ స్ట్రిచ్ ఉంటుంది. అంటే క్వార్టర్స్ పక్కనే మనకి ఫైటర్ జెట్లు అయితే వెళ్తూ ఉంటాయి. అది చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అది అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ పక్కకి వెళ్ళి మన మూవీస్లో ఇప్పుడు చూస్తుంటాం. అది మేము రియల్గా చూసాం. అది ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి నా పడుకుని ఇలా వెళ్తున్నాయి. అది రియల్ చాలా అసలు చాలా చిన్న వాళ్ళండి, 4th 5th స్టాండర్డ్. సో ఆ తర్వాత నాన్నగారు రిటైర్ అయిపోవడం వచ్చేస్తే అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అంటే 10th ఇంటర్మీడియట్ మీద వెళ్తే సిపాయి వెళ్తాం. వీళ్ళు ఏం చేశారంటే యాజ్ ఎ ట్రైనర్గా మా నాన్నగారు రిటైర్ అయ్యారు. ఆయన సిపాయికి కష్టాల్లో ఉంటే ఆఫీసర్కి వెళ్తే బాగుంటుంది అని ఇంజెక్ట్ చేస్తారు. సో ఆఫీసర్ క్యాడర్కి వెళ్దామని చెప్పేసి ముందు అలా అనుకున్నాం. 2 సార్లు CDS రాశాను, కానీ హిందీ ప్రాబ్లం వస్తుంది కదా చిన్న ఆటోమేటిక్, నార్త్కి మనకి తేడా. సో అది ఎప్పుడు అవ్వలేదు, వెంటనే ఎయిమిట్ మార్చేస్తారు. ఇంటర్ డిగ్రీ ఎక్కడ చదివారు మీరు? ఇంటర్మీడియట్ జీజే కాలేజ్ పక్కా మాస్ అక్కడే నేర్చాం, మాస్ పనులు. సో ఒక విధంగా లోకజ్ఞానం నేర్పిన కాలేజ్ అదే జీజే కాలేజ్ పార్వతీపురం. డిగ్రీకి రాజా కాలేజ్ బొబ్బలి. సో డిగ్రీ వచ్చింది అక్కడికి వెళ్ళాక. అదంతా అలాంటి అట్మాస్ఫియర్ సార్. ఆ డిగ్రీ కాలేజ్లో ఆ అట్మాస్ఫియర్ కూడా అందరు కూడా ఎక్కువగా చదువుకునే వాళ్ళే కనిపిస్తారు తప్ప అల్లరి చిల్లరి అనేది కనిపించదు. రంగారావు కాలేజ్కి ఒక పేరు ఉంది సార్. అక్కడ మంచి డ్రీమ్ టీమ్ ఎవరు ఉన్నారు మీకు, మీతో పాటు ఉండి మీ సీనియర్స్ కానీ? అదే మాకు సీనియర్స్ కాదు కానీ సార్, అక్కడ లోకల్ నా ఫ్రెండ్స్ ఒక శ్రీను అన్నప్పుడు ఉండేవాడు, ఇంకొకడు చనిపోయాడండి. శ్రీను, నేను, ఇంకా లోకల్లో శ్యామ్ అని చెప్పేసి మంచి చాలా క్లవర్, వెజిటేబుల్స్ చేస్తున్నాడు. సో మా బ్యాచ్ స్టిల్ ఇప్పుడు కూడా ఉంది, అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అవటం. సో మంచి గుడ్ అట్మాస్ఫియర్. లోకల్ నాన్ లోకల్ చిన్న తేడా ఉండేది, కానీ లోకల్ స్టూడెంట్స్ నాన్ లోకల్ కొంచెం బాగా డిగ్నిఫైడ్ చదువుకుంటే సపోర్ట్ చేసి ఫ్రెండ్షిప్ అంత బాగుంటుంది. మిగతా డిగ్రీ కాలేజ్కి బొబ్బిలి కాలేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. మీకు విజయనగరం మహారాజా కాలేజ్, బొబ్బిలి రంగారావు కాలేజ్, వీళ్ళందరూ క్రీమ్ టీమ్ కనిపిస్తుంటారు. మిగతా కాలేజ్ ఉంటారు, కానీ వీళ్ళతో ఈ 2 కాలేజ్ కంపేర్ చేసుకుంటే ఎక్కువగా స్టాండర్డ్స్ ఉంటాయి సార్. టీచర్స్ చాలా మంచి ఫ్యాకల్టీ, అసలు బెస్ట్ ఫ్యాకల్టీ. అంటే ఈవెన్ కామర్స్ ఇప్పుడు అప్పలనాయుడు సార్ ఉండరు, ఆయన
ఇంకా కేజీ అన్న ఒక ఆయన మంచి మంచి టీచర్స్, ఎకనామిక్స్కి మంచి టీచర్ ఉండేవాడు. ఇంగ్లీష్కి ఒక ఆయన శ్రీని మాస్టర్ అని ఆయన ఉండేవాడు. పొడుగు ఉండి తిట్టేవాడు, సున్నం వేదం అని తిట్టేవాడు. ఈవెన్ ఆయన మా చెల్లికి మా తమ్ముడికి అందరం కూడా అతను ఇస్తారో టీచర్ ఎవరో నువ్వు వాడి తమ్ముడు కదా ఆడి చెల్లివి కదా అని చెప్తున్నాడు. అంటే చిన్న అలవాటు చేసేవాళ్ళు ఆయన దగ్గర. సో బాగుండేది సార్. బొబ్బిల్లో బాగా ఎంజాయ్ చేశారా? బాగా చేసాం సార్. కోట దగ్గర ఎప్పుడైనా లస్సీ తాగారా సార్? కోట దగ్గర లస్సీ సూపర్ ఉంటుంది సార్. కోటకు ఆనుకుని ఉంటుంది లస్సీ. సుబ్రహ్మణ్యం వెలాస్ అని చెప్పేసి పాత బస్ స్టాండ్ దగ్గర ఉండేది. సో ఇడ్లీ అక్కడ అంటే మధ్యాహ్నం ఉదయం సాయంత్రం కదా సార్. అది ఉదయం సాయంత్రం అనేది అంటే మధ్యాహ్నానికి బాక్స్ పెట్టుకోవాలని కాదు. సుబ్రహ్మణ్యం వెలాస్కి వెళ్తే 2 ఇడ్లీ అప్పట్లో 5 రూపీస్. 5 రూపీస్ ఇడ్లీ ఇస్తే సాంబార్ ఇచ్చేవాడు. ఈ సాంబార్ తాగుకొని మర్చిపోలేదు సార్ అసలు. అసలు ఇంకొక ఫేమస్ ఉంటుంది మీరు కోట దగ్గర హల్వా. హల్వా సార్ అయ్యంగారు సార్. అది కూడా ఉంది సార్. ఇంకొక లక్ష్మీ విలాస్ అని ఒకటి ఉంటుంది రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఉంటుంది సార్ మనకి తాండ్రబాబు దగ్గర కొంచెం ఆపోజిట్ లో ఉంటుంది. అది ఫుడ్ బాగుంటుంది. అది బొబ్బిలి బాగా సినిమా హాల్స్ కూడా ఓంకార్ థియేటర్ టైటానిక్ మూవీ చూసాం. ఎందుకంటే ఓంకార్ థియేటర్ ఎంచుకునే కాలేజ్ సెకండ్ అవర్ అయ్యేసరికి 10:30 అయ్యేది. కరెక్ట్ మూవీ అక్కడ స్టార్ట్ అయింది. ఇలా నడుచుకొని వెళ్ళేసరికి మూవీ అయిపోయిన తర్వాత 1:30కి సుబ్రహ్మణ్యం అసలు తినేసి మళ్ళీ సెకండ్ క్లాస్కి వచ్చారు. బాగుంది సార్. మీరు సివిల్స్ రాయాలి, సారీ గ్రూప్ 1 రాశారా? నో సార్, గ్రూప్ 1 రాయలేదు సార్. నేను ప్రిపేర్ అవ్వలేదు సార్. ఇంకా ఈ మంత్ పూర్తిగా సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అనుకున్నా. సబ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా ఎక్కడితో ఆగిపోయింది నాకు గోల్. సో 2002కి ట్రై చేశా. 2002 ట్రై చేస్తే నేను రాలేదు. నాకు 2004కి వచ్చి 2004 వచ్చింది. ట్రైనింగ్ అంబర్పేట లేదా? నో సార్, మాది అప్ప. చాలా అది అక్కడికి అదొక లోకం సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ సంతబొమ్మలి సార్. సంతబొమ్మలి కరెక్ట్ ఇది ఇలాగ ఎలక్షన్స్ టైం. సో 3 ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు. సో ఈసారి అయితే మనకి లేట్ అయింది. కానీ అప్పుడు ఎవరు ఫస్ట్ ఎస్పీ ఎవరు మీకు? మనీష్ కుమార్ సిన్హా. ఓకే. సర్కిల్ ఇన్స్పెక్టర్ సారు శ్రీనివాస్ సార్ అని చనిపోయారు. పెద్ద శ్రీనివాస్ గారు కన్వర్షన్ వచ్చారు అప్పటికే పెద్ద ఆయన. సూసైడ్ చేసుకున్న శ్రీనివాస్ గారు కాదు సార్. మంచి అయినా అసలు చాలా బాగా చూసుకుంటాడు సార్, గైడ్ చేస్తాడు. ఏం నేర్చుకున్నారండి సంతబొమ్మల్లో? మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఛాలెంజ్ వెళ్ళగానే ఎలక్షన్స్ వెళ్ళి ఇలా రిపోర్ట్ అయ్యాం. 2 monthsలో పంచాయతీ ఎలక్షన్స్. సో వెళ్ళగానే ఎలక్షన్ స్టార్ట్ అయింది. సో అక్కడ మరి తెలుసు కదా సార్, సంతబొమ్మలు అంత మంచి టగ్ ఆఫ్ వార్ అప్పటికి. సో వెళ్ళటం కదా సార్ కొంచెం గట్టిగానే ఉంటాం. ఇంకా ఆఫీసర్ ఆ జిల్లాలో పోలీస్ అనగానే ఒక హీరోగా చూస్తారు. చూసారు కరెక్ట్. మీరు సంతబొమ్మల అవచ్చు, శ్రీకాకుళం అవచ్చు, రాజం అవచ్చు. ఫస్ట్ మీకు ఒక బుల్లెట్, ఒక బైక్, సారీ ఒక లాఠీ తిరుగుతుంటే అదొక ఇంప్రెషన్. మీరు అదే వెనక ఒక వెపన్ హీరోయిజం సార్. శివగఢ డిస్ట్రిక్ట్ మొత్తం పోలీసు గొప్ప వాల్యూ ఇచ్చేస్తారు సార్, మంచి వాల్యూ. సంతబొమ్మలో మెయిన్ మీకు వచ్చిందన్నారు ఎలక్షన్ వచ్చింది. పీస్ఫుల్ గా అయిపోయాయి. 2 ఎలక్షన్స్ వితౌట్ ఎనీ అనమాట. 2 ఎలక్షన్స్ కూడా చేసాం. సో చాలా ఇప్పుడు సార్ చాలా ఎస్పీ గారు అయితే అందరూ రిక్రూట్మెంట్ ఉన్నాం. 2004 బ్యాచ్ మొత్తం వెళ్ళింది అప్పుడు. సో మాత్రం చేయించారు, చాలా బాగా చేశారు. సీనియర్ డిఎస్పీలు కూడా ఉండేవాళ్ళు, మంచి కోఆపరేట్ చేసేవాళ్ళు. రామచంద్రరావు గారు అని ఆయన ఉండేవాళ్ళు డిఎస్పీ, రాజమండ్రి అని అనుకుంటాను. సో మంచి డిఎస్పీ గారు బాగా కోఆపరేట్ చేశారు. ఎవరండి డిఎస్పీ? రామచంద్రరావు గారు అని. బాగా అసలు అంటే ట్రైనింగ్ చేసేయాలి కదా సార్. చిన్న పొరపాట్లు చేసినా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడే చేయండి తప్పులు, ఇప్పుడు చేస్తే సరిదిద్దుకుంటారు అనేవాళ్ళు. మంచి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు సార్. మా లక్కీ బ్యాచ్ సార్ మాది. సంతబొమ్మల తర్వాత వజ్రపు కొత్తరు. ఓకే, వజ్రపు కొత్తరు మనకి మెయిన్ అక్కడ ప్రాబ్లం ఏంటి ఉండదు. మేము వెళ్ళేసరికి చిన్న ఎఫెక్టెడ్ ఉండేది. కానీ అక్కడ బొట్టపొర విలేజ్, బొట్టపాడు కాదు సార్, బొట్టపాడు విలేజ్ ఉంది. ఆ ఊర్ల నిండా సూపాలు ఉంటాయి. అక్కడంతా కూడా సింపదర్. బొట్టపాడు ఏముందంటే పలాసాకి వస్తుంది సార్. రాదు ఆ ఊర్లో అప్పుడు మనకి మావోయిస్ట్ ఉన్నప్పుడు 3-4 టీంలు తిరిగాయి మంచి యాక్టివ్గా ఉన్నాం. సో తర్వాత అయిపోయింది. మెయిన్ నాయకులందరూ ఆవూరు నుంచి వెళ్ళారు. అంటే మీకు అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. పలాస కింద వస్తుంది సార్ బొట్టపాడు. కానీ శ్రీశోర్ అంతా మనకి అక్కడ ఏంటంటే సార్ నోవల్ రేవన్ ఒక విలేజ్. ఆ ఒక్క విలేజ్ నుంచి ప్రాబ్లం వచ్చింది. కానీ రేవన్ అంతా బాగుండేది సార్. ఎంతకాలం చేశారండి అక్కడ?
2.5 years చేశాను సార్. ఏం కేసులు ఉన్నాయి మంచిగా? చిన్న అక్కడ పెట్టి చిన్న చిన్న పెట్టి కేసులు సార్, పెద్ద కేసులు ఎటువంటి కాదు. వచ్చాయా? అక్కడ ఓన్లీ ఛాలెంజింగ్ ఏంటంటే ఈ నోవల్ రేవ్ ఒకటే. నోవల్ రేవ్లో పోలీస్ యాక్సెస్ ఉండేది కాదు. పోలీస్ యాక్సెస్ ఉండకపోతే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ లేడీ అనమాట, ఆమె తీసుకెళ్తుండగా చనిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్తుండగా. వాళ్ళు యాక్చువల్లీ మంచోళ్ళే, కానీ కాకపోతే బయట ప్రపంచంతో అంత క్లోజ్గా ఉండరు. డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అంటారు హాస్పిటల్ నుంచి, పోస్ట్ మార్టం వద్దంటారు. మా ఆచారం ఒప్పుకోదని చెప్పేసి. సో అంతా మేము ఆ పోస్ట్ మార్టం అవ్వాలని మేము అలా అవ్వకూడదని వాళ్ళు ఇంకా ఊరు అంతా వచ్చేసి స్టేషన్ ముందుకు వచ్చేసి అసలు చాలా గొడవ చేశారు. అప్పుడు అప్పయ్య దొర గారు ఎమ్మెల్యే ఉండేవారు. ఓకే. ఆయన నోలే మళ్ళీ సర్ది చెప్పి చేసి పంపించాం. ఆ తర్వాత మనకి పోలీసింగ్ లోనికి వెళ్ళటం వల్ల వాళ్ళకి, ఎందుకంటే 3 yearsకి ఒకసారి మేము సామూహిక వివాహాలు అవుతాయి శ్రీరామనవమికి, 100 మందికి ఒకే రోజు పెళ్ళిళ్ళు అవుతాయి. సో అది ఒకటి బాగా గ్రాండ్గా చేసాం. సో అందులో చేంజింగ్ వచ్చింది, సంథింగ్ చేంజ్ పోలీస్ నుంచి. ఓకే. ఊర్లో తర్వాత అండి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత ఇచ్చాపురం టౌన్కి వెళ్ళాను సార్. ఇచ్చాపురం టౌన్ తర్వాత 2 town, 2 తర్వాత కోడమూలి తర్వాత రైల్వేస్కి. ఇచ్చాపురంలో ఫ్యాక్షన్ ఉంటుంది. ఇచ్చాపురంలో తర్వాత మీకు పురుషోత్పురం చెక్ పోస్ట్ నుంచి చీకటి విలేజ్ నుంచి కొంతమంది మైగ్రేట్ అయ్యి రౌడీజం చేస్తుంటారు. యాక్చువల్గా చెక్ పోస్ట్ దగ్గర రెండు బ్యాచ్లు ఉండేవి సార్. అలాగే ఒక బ్యాచ్ అది వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ అక్కడ తొందరగా అవడం కోసం అలాగే వాళ్ళతో లోకల్ వాళ్ళతో కొంచెం కొల్లుడే తొందరగా పాస్ అయిపోవడానికని ఆ లోకల్ ఏజెంట్లు పెట్టుకుంటారు. అక్కడ ఒక 2 బ్యాచ్లు ఉండేవి. వాళ్ళు ఎప్పుడు చిన్న రైవల్రీ ఉండేది. ఇప్పుడైతే వాళ్ళిద్దరు చనిపోయారు అనుకుంటున్నాను సార్. ఇద్దరు చనిపోయాడు, ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు, ఒక ఆయన ఆ ఊరు తెలిసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేదు సార్ అక్కడ. అప్పుడైతే మాత్రం హెడ్ అప్ ఉండేది సార్. ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేశారండి? షార్ట్ అవుట్ అంటే ముందు దాంట్లో ఒకడు ఏమైందంటే పూర్తిగా ఒకరిని తొక్కి బాగా ఇంకొకటి ఆధిపత్యం ఎక్కువైపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 100 members 200 members అది ఫాలోవర్స్ ఉంటారు ఈ లారీలు పాస్ చేయడానికి. వాడు ఏం చేశాడంటే వాడి మీద ఎప్పుడైతే అటాక్ చేస్తాడు అనుకున్నాడు, ఈ ఒడిశాలో అవతలకి అంటే చెక్ పోస్ట్ అవతలకి వెళ్ళిపోయాడు. వాడు అవతలకి వెళ్ళిపోయాడు, ఈ అవతలకి అనమాట. సో మనకి దాని ఆ భయంకి కొంచెం వీడి మధ్యన వీడేం చేస్తాడు వాడేం చేస్తాడని చెప్పి మనం అప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న పుకార్ లాంటిది అనమాట. సో ఎప్పుడోసారి ఇక్కడ చంపేస్తాడు గ్యారంటీ, మీ ఎవరు అయిపోతారు అని చెప్పేసి ఎప్పుడైతే అలా చిన్న చిన్నది. సో ముందు వాడు ఒడిశాకి వెళ్ళిపోయాడు. ఒడిశాకి వెళ్ళిపోయినా అక్కడ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ మర్డర్ అయ్యాడు. అక్కడ వెళ్ళిన చనిపోయాడు. ఎవరు ఇక్కడ వీళ్ళ హ్యాండ్ ఉంటుంది, బట్ కాకపోతే అది ఒడిశా కాబట్టి అక్కడ చనిపోయాడు. ఆ తర్వాత వాడి తాలూకు వాళ్ళు వీడి మీద అటాక్ చేశారు. అప్పుడు ఈయన ఏం చేశారంటే ఈలోగా చెక్ పోస్ట్ ఎత్తిసారు. మెల్లమెల్లగా తగ్గిపోయింది ప్రాబ్లం. అది ఎప్పుడు తగ్గిపోయింది, వీడు అక్కడ వదిలేసి వీడు వైజాగ్ వచ్చేసాడు. సో స్టిల్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, సార్ అలా ఉన్నారు సార్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ అంటే ముందు ఒకరిని తీసుకెళ్ళి బయట పెట్టేసాం. అంటే ఇద్దరుంటే ఎప్పుడు నేను పంపిస్తాను తనుకుంటుండాలి. సో అది బాగానే చేసాం సార్. ఒకరిని అయితే పంపించాం, బట్ అన్ఫార్చునేట్లీ వాడు అక్కడ చనిపోయాడు.